లైఫ్ కొన్నిసార్లు మనం జిగ్జాగ్గా వెళ్తున్నట్టు, స్ట్రైట్గా అందంగా వెళ్తున్నట్టు అనిపించదు. ఆ జిగ్జాగ్ రోడ్లో ఒక్కొక్కసారి డెడ్ ఎండ్స్ వస్తాయి. డెడ్ ఎండ్ చూడంగానే ఇంక అయిపోయింది లైఫ్, ఇంకా పాత లేదు కదా, మనం డెడ్ ఎండ్కి వచ్చేసాము, వేరే దారి లేదు, ఎటువంటి హోప్ లేదు, ఇలా అనిపిస్తుంటుంది. ఇది చాలామంది లైఫ్లో వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా చాలా సందర్భాల్లో డెడ్ ఎండ్స్ కనిపించాయి. ఇంకా వెలుతురే లేదు, సన్లైట్ లేదు, హోప్ లేదు, ఇంక లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది, దీనికి అంతమేంటి, చావే కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ టైంలో మనకేం కావాలి? మనోనిబ్బరం కావాలి. రేపేం జరుగుద్దో ఎవరికి తెలియదు, మన తలరాత ఎలా మారుద్దో తెలియదు, కొత్తగా ఎటువంటి హైవే నిర్మాణం అవుద్దో కూడా తెలియదు. అప్పుడే ఎందుకు హోప్ కోల్పోవాలి? మన జీవితాన్ని మనం ఎందుకు అంతం చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. చాలా సందర్భాల్లో మనం చాలా సూసైడ్స్ ఇవన్నీ చూస్తుంటాం. పెద్ద పెద్ద హీరోలు, సుశాంత్ రాజ్పుట్ సూసైడ్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, కేఫ్ కాఫీ డే సిద్ధార్థ కానీ, లేకపోతే ఐఐటీలో సరిగ్గా చదవలేకపోతున్నాం అని కానీ, లేకపోతే పరీక్షలు పోస్ట్ పోన్ అయినాయని కానీ, ఏదో ఒకటి మనస్తాపం చెంది నా జీవితంలో ఇది అంతము అనుకుని చనిపోతూ ఉంటారు. ఇది ఎంతవరకు రైటు? మన చేతుల్లో ఉంటుందా మన చావు అనేది? అంటే బలవంతంగా చనిపోవచ్చు, కానీ ఎంతవరకు రైట్ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కొన్ని గమనించాలి. ఏ జీవితం కూడా వృధా కాదు. ఒక 25-30 సంవత్సరాల యువతి యువకులు ఎవరైనా సరే, వాళ్ళు అనుకున్న రంగం అంటే ఏదనుకున్నా సాధించే శక్తి వాళ్ళకు ఉంటుంది, ఆ పొటెన్షియల్ ఉంటుంది. వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుని ఇంకా మన వల్ల కాదులే అంటాం అనుకుంటారు వాళ్ళు, కానీ అవుతుంది. అండ్ జీవితంలో 2 రకాల వర్క్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ వర్క్, రెండోది స్మార్ట్ వర్క్. లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్తోనే కొన్ని సాధించగలం. కొన్నిసార్లు హార్డ్ వర్క్తో పాటు విపరీతమైన పేషెన్స్ అవసరం. సిస్టమ్స్ కానీ, పరీక్షలు కానీ, ఇవన్నీ కూడా మన ఓపికని టెస్ట్ చేస్తాయి. మీకు తెలుసా, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ నేను ఫస్ట్ టైం రాసినప్పుడు 2004లో ఫస్ట్ టైం నేను సివిల్స్ మెయిన్స్ రాసినప్పుడు నిజాం కాలేజ్ నా సెంటర్ అనమాట. మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి మధ్య 2 hours గ్యాప్ ఉంటుంది. సో నేను అప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని ఆ ఎగ్జామ్ రాసేదాన్ని. ఎగ్జామ్ సెంటర్లో టాయిలెట్కి వెళ్ళాలంటే, అసలు నడవాలంటే 40-45 minutes పట్టేది నాకు. నా పరిస్థితికి నేను ఎగ్జామ్ ప్లేస్ నుంచి టాయిలెట్కి వెళ్ళాలంటే ఎంత దుర్భరంగా ఉండేదంటే టాయిలెట్, నాకు వెళ్ళకపోవడమే బెటర్ అనిపించేది. ఎందుకంటే అక్కడ కూర్చుని మళ్ళీ లేసే పరిస్థితి కూడా నాకు ఉండేది కాదు, అంతవంటి భయంకరమైన టాయిలెట్ అనమాట. సో యాక్చువల్గా నాకు పిఎస్ఆర్ ఆప్షనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ 1 అయిపోయింది, ఇంకా పేపర్ 2 బాగా పొట్టలో బటర్ఫ్లైస్ జరుగుతున్నాయి, ఇంకా నా వల్ల కాని పరిస్థితి. కానీ నేను ఒకటే అనుకున్నాను, నేను కొడితే ఈ పేపర్లో కంట్రీ ఫస్ట్ కొట్టాలి, నా పొట్టలో ఏమైతే అయింది, చేతులకి ఏమైందని చెప్పి. సో టాయిలెట్కి వెళ్ళే పరిస్థితి కూడా లేని దుర్భరమైన పరిస్థితిలో నేను మెయిన్స్ రాశాను. ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకి సవాళ్ళు ఉంటాయి. సో మీరు ఎలా ఆలోచించాలి? ఎవరైనా విద్యార్థులు, మనం ఇది చాలు, ఇది అంతం జీవితం అని కాదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, అన్నీ బాగుండి కళ్ళు కాళ్ళు చేతులు దేవుడిచ్చిన తర్వాత డబ్బులు లేకపోతే ఏంటి, పరీక్షలు పోస్ట్ పోన్ అవుతాయి ఏంటి, ఏది జరిగితే ఏంటి, మన జీవితానికి అదే ఎండ్ కాదు కదా, మరి అదే ఎండ్ అనుకుని ఎందుకు ముగించుకోవాలి? అయితే ఇంకేదన్నా జరిగిందా మన జీవితంలో? ఏం జరిగినా సరే మనం స్వతంత్రంగా బతకలేమా, ఇండిపెండెంట్గా బతకలేమా, ఛాలెంజెస్ ఎదుర్కోలేమా? ఒకసారి ఎందుకు అలా ఆలోచించకూడదు? భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదంతా కూడా నిన్న అశోక్ నగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి అనమాట. ఈ చిక్కటపల్లి దగ్గర హాస్టల్లో ఒక అమ్మాయి, కారణాలు నాకు తెలియదు కానీ చేసుకుంది మాత్రం తప్పే. ఇట్లా ప్రాణాలు ఎండ్ చేసేసుకుని ఇంకేదే జీవితానికి అంతం అనుకుంటే రేపు ఎలా చూడగలదు అమ్మాయి? ఒకసారి ఆలోచించండి. సో ఎవరు కూడా యువత నిస్తేజానికి గురి అవ్వద్దు. ఎంత పెద్ద కష్టం వచ్చినా రేపటికి 10 రోజుల తర్వాత, వచ్చే సంవత్సరం 20 రోజుల తర్వాత ఆ కష్టం ఉండదు. అంతకంటే బ్రైట్నెస్ మనకు కనిపిస్తుంది అనమాట. మేఘాల తర్వాత వెలుతురు ఎలా వస్తుందో ఆలోచించండి. బాగా మేఘాలు పట్టిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ సన్లైట్ ఎంత ఫాస్ట్గా, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలానే జీవితం మారిపోతూ ఉంటుంది. కాబట్టి నాకేదో ఛాలెంజ్ ఉంది, ఇంక ఎగ్జామ్ నేను వదిలేసాను, నాకు అన్యాయం జరిగిపోయింది, ఏంది నాన్సెన్స్, ఇదంతా చాలా నాన్సెన్స్ అని నాకు అనిపిస్తుంది అనమాట. మన జీవితం, మన పోరాటంలో ఇవి జరుగుతాయి. ఓపిక కావాలి. ఆ ఓపిక అంటే అందరికీ ఎవరి స్థాయిలో వాళ్ళకి ఓపిక అనమాట కావాల్సిందే, తప్పదు. ఎవరి స్థాయిలో వాళ్ళ లైఫ్తో ఫైట్ చేయాల్సిందే. కాబట్టి జీవితం ఇదే ఎండ్. ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతే మంది
ఇక్కడికే చనిపోవాలి, ఇట్లాంటి ఆలోచన పెట్టుకోకండి దయచేసి.